Hi, welcome back to my YouTube channel Ponala's Zoology. మేము టుడే ఇవాళ ఏంటంటే మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కరీంనగర్ బస్ స్టాండ్. ఈ లహరి అని చూపించాం కదా, బస్సులో చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ నైట్ వచ్చేసరికి చూస్తే బస్ స్టాండ్లో ఎవ్వరు లేరు. చాలా మంది ఉంటారు, నార్మల్గా ఉంటారు అనుకున్నాం, బట్ ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసేమో హైదరాబాద్ బస్ స్టాండ్ జీబీఎస్. ఇక్కడ కూడా నేను ఎందుకు షూట్ చేశానంటే నార్మల్గా అన్నీ ఓపెన్ చేసి ఉంటాయేమో అనుకున్నాను షాప్స్, అట్లానే కొన్ని షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ టైం నైట్ 12-1 అంటే క్లోజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి మేము రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఏంటంటే అన్ని బస్సెస్ ఆటోస్ అన్నీ నిల్చొని ఉన్నాయి. కరెక్ట్గా దిగుదాం అనుకున్నాను కానీ మొత్తం జంక్షన్ అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. వీటితోటి ఆటోస్ ఉన్నాయి, ఇటు బస్సులు, అట్లా ట్రాఫిక్ తోటి కొంచెం షేర్ అయింది వీడియో, దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ మెడికల్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఆల్ఫా హోటల్ అని ఉంటుంది, అది చాలా ఫేమస్. ఇక్కడికి బస్సెస్ వచ్చి అన్నీ ఆగుతాయి. అండ్ నెక్స్ట్ ఆ విధంగా మేము రైల్వే స్టేషన్ నుంచి నిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. నిమ్స్ హాస్పిటల్ ఎందుకు అంటే కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. లిఫ్ట్ పని చేయకపోవడం వల్ల కొంచెం నడుచుకుంటూ వెళ్ళడం అయింది. ఇది లిఫ్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, అందుకే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ఇక్కడ అన్ని పావురాలు ఎక్కువ కనిపిస్తుంటాయి మీకు. ఏంటంటే ఇంకొకటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి, కొంచెం అవాయిడ్ చేయండి. ఇప్పుడే నా వ్లాగింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ బెటర్ కంటెంట్ ఇస్తాను. ఇది 5th ఫ్లోర్. మీరు ఇప్పుడు చూస్తుంది ర్యాంప్ తోటి నడుచుకుంటూ వెళ్ళడం అయింది. కొన్ని పని చేయలేదేమో నాకు తెలీదు, ఎందుకు పని చేయలేదేమో. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆయాసం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పావురాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే పావురాలు ఎక్కువ ఉంటాయి సెకండ్ టైం. నెక్స్ట్ ఈ నిమ్స్ హాస్పిటల్ ఏంటంటే చాలా మంది ఉన్నారు, రష్ ఎక్కువ ఉండిపోయినట్టు. సపరేట్ ఇట్లా అంటే దీంట్లో మీరు ఎలాంటి డిసీజ్ కోసం వచ్చినా ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఒక వీడియో తీసి పెడతాను దీని గురించి. చూడండి ఎంతమంది ఉన్నారో లైన్కి. ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్ కోసం చూడండి ఎంత క్యూ ఉందో. ఈ లిఫ్ట్ అసలు పని చేయవు, సరిగ్గా పని చేయట్లేదు. పని చేయట్లేదు ఆ రోజు మటుకు. ఎంతమంది క్యూ ఉన్నారో చూడండి. ఇదంతా లిఫ్ట్ కోసం వీళ్ళందరూ లైన్ దగ్గర నిల్చున్నారు. అండ్ అటు వెళ్తే మీకు అటు బ్లడ్ శాంపిల్స్ అవన్నీ ఉంటాయి. ఇది నార్మల్గా లోపల, అంటే ఇది వచ్చేసి స్పెషాలిటీ బ్లాక్. అండ్ నేను ఇప్పుడు లోపల ఉండాలి, ఏం చేయాలని అర్థం నాకు. కొంచెం అట్లా ఒక వర్క్ చెప్తే ఆ వర్క్ కోసం ముందరికి ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. కానీ నార్మల్గా చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడండి మీరు. ఇది వచ్చేసి స్పెషాలిటీ బ్లాక్ మీకు కనిపిస్తూ ఉంటుంది. బైక్కి వెళ్ళాను. చూడండి ఇక్కడ చాలా మంది హెవీ ఉండిపోతారు మనుషులు. ఇప్పుడు 90% నార్మల్గా హైదరాబాద్కి వర్క్స్ కోసం వస్తూ ఉంటారు, జాబ్స్ కోసం, డిఫరెంట్ కేటగిరీస్ కోసం ఉంటారు. కానీ నాకు తెలిసినంత మటుకు ఒక 100%లో 60% ఆఫ్ ద పీపుల్ ఇట్లా హెల్త్ ఇష్యూస్ కోసమే వస్తూ ఉంటారు హైదరాబాద్. నార్మల్గా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ చూడండి మనకు ఇటు లాస్ట్ ఇటు గేట్ సైడ్ వెళ్ళాలంటే మనకి ఏమైనా కావాలంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బైక్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ 2 వేస్ ఉంటాయి, ఒకటి పాత్రే ఉంటుంది, అంటే సైడ్ ఇటు చెట్లకి మధ్యలో రోడ్ ఉంది కదా, రోడ్ పై నుంచి ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ వీడియో తీస్తున్నాను కాబట్టి అటు నుంచి వెళ్తే ఎవరు ఎట్లా వస్తారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని చెప్పేసి నేను ఈ వే చూస్ చేసుకుని వెళ్తున్నాను. కానీ చూడండి అటు చెట్లు ఇటు చెట్ల మధ్య నుంచి వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. కొంచెం మనకి నడవడం ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు, కానీ పర్లేదు, వ్యూ చూసుకుంటే మాత్రం వెళ్ళొచ్చు మనము. ఇంకా మీరు వెళ్ళే దారిలో ఎంతమంది కనిపిస్తారో మీరు చూడండి. నిజంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని అర్థమైపోద్ది మీకు. కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పేసి ఉన్నది. క్యాంటీన్ లోపలికి మాత్రం నేను వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఫుల్ వ్లాగ్, అంటే మీకు కావాలి అంటే ఫుల్ వ్లాగ్ చేసినప్పుడు అది కూడా డీటెయిల్గా చేసి పెడతాను నేను.
వెహికల్స్ పెట్టారు పేషెంట్స్ కోసం. ఓన్లీ పేషెంట్స్ వెళ్ళడానికి కోసం మాత్రం వెహికల్స్ పెట్టారు. ఆ వెహికల్స్ లో వాళ్ళు ఎక్కించుకొని వెళ్తారు. అది మటుకు టోటల్ ఫ్రీ. అండ్ ఇక్కడ మనం చాలా డిస్టెన్స్ ఉంటుంది, నడవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ బైక్స్ చూసారా, ఎన్ని బైక్స్ ఉన్నాయి, కార్స్ వెహికల్స్ అన్ని అక్కడ. ఇక్కడ చూసారా ఎన్ని బైక్స్ కార్స్ ఎన్ని ఉన్నాయో చూడండి మీరు. అన్ని బైక్స్ కార్స్ అన్ని పార్క్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మీకు ఆటోలో వెళ్ళొచ్చు, ఇందాక చూపించిన ఫ్రీ వెహికల్స్ లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఫ్రీ వెహికల్స్ అంటే పేషెంట్స్ కోసమే. అండ్ 2 మెంబర్స్ ఎక్కించుకుంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆటోకి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారండి. ఒకరు 10 రూపీస్ తీసుకుంటారు ఎక్స్ట్రా సంథింగ్, ఒకరు 20 రూపీస్ తీసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళ ఇష్టమైన తీసుకుంటారు. 10 to 20 ఈ మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు వాళ్ళు. ఇక్కడ నుంచి మనం ఇది ఇప్పుడు వెళ్తున్న దారి ఏంటంటే మనం మిలీనియం బ్లాక్ అని ఉంటుందండి. ఆ మిలీనియం బ్లాక్ అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఏంటి అని చెప్తే వాళ్ళు ఈ బ్లాక్ వెళ్ళండి. ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి అన్నట్టు, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. స్పెషాలిటీ బ్లాక్, మిలీనియం బ్లాక్, ఎమర్జెన్సీ బ్లాక్, అవుట్ పేషెంట్ బ్లాక్, ఇట్లా చాలా ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసినంత వరకు. కానీ ఫుల్ డీటెయిల్గా అయితే దాని గురించి నాకేం తెలుసు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ఈ వీడియో సరిపోదు, చాలా వీడియోస్ రావాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మిలీనియం బ్లాక్, ఫస్ట్ బ్లాక్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక కొంచెం దూరం వెళ్తే మనకు అవుట్ పేషెంట్ బ్లాక్ అని వస్తుంది. ఇక్కడ చూస్తూ ఉండండి, చాలా వెహికల్స్ చూస్తూ ఉంటాయి, చాలా పేషెంట్స్ ఉంటారు. ఇక్కడ నిమ్స్ అండ్ హాస్పిటల్ ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ చూసారు కదా ఇందాక, అది నిమ్స్ అని చెప్పేసి ఆర్ట్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇంకెన్ని వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తాను మీకు ఒక నిమిషం చూడండి. ఇది ప్రొవైడ్ చేసిన వెహికల్స్ అండి. ఇది కొంచెం దీనికన్నా చిన్న వెహికల్ ఇందాక చూపించా, ఇది పెద్ద వెహికల్, మరి ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇట్లా ఓన్లీ 2 మెంబర్స్ కూర్చునేవాళ్ళు, మేబీ దీంట్లో 3 మెంబర్స్ అలా ఉంటారు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చెప్పిన వర్క్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. మీకు రిటర్న్ వెళ్తా ఉంటే మళ్ళీ నా రైట్ సైడ్ లో చూస్తే మీకు క్యాంటీన్ కనిపిస్తుంది. కాస్త దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ పేడ్ పార్కింగ్ అని పెట్టారు చూడండి. అక్కడ మనం పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ చాలా ఉంది. నిమ్స్ హాస్పిటల్ ఎన్ని ఎకర్స్ లో ఉంటుందో నాకైతే అంత ఐడియా లేదు, కానీ చాలా పెద్దగా ఉంది. ఎంత అంటే చాలా పెద్దగా ఉంది. ఈ చెట్లు ఉండడం వల్ల కొంచెం నీడ ఉంటుంది కాబట్టి నడవడానికి ఈజీగా ఉంటుంది. కానీ చాలా డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సీరియస్లీ చాలా ఓపిక ఉండాలి నడవడానికి. వెహికల్ అయితే బెటర్ ఉంటుంది, ఆటో అంటే చాలా ఛార్జ్ అయిపోద్ది. ఇంకా డిపెండ్స్ అపాన్ యూ అంతే చెప్పాలి. ఇక్కడ చూడండి మీరు క్యాంటీన్ చెప్పా కదా, క్యాంటీన్ ఉంటుంది. ఇందాక క్యాంటీన్ అని చెప్పా కదా, అది క్యాంటీన్. అండ్ దాని పక్కకి 5 రూపీస్ భోజనం అని చెప్పారు అని ఉంది. అది మరి ఎప్పుడు పెడతారో ఎలా పెడతారో అది కూడా నాకు డీటెయిల్ ఏం తెలియదు. ఇన్ ఫ్యూచర్ బ్లాగ్స్ లో రావచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ అబౌట్ నిమ్స్ హాస్పిటల్. అంటే ఏ బస్ ఎక్కితే ఇక్కడికి వెళ్తాము అలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. సో మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఇది ట్రాఫిక్ అండి. నేను నార్మల్గా వీడియో ఏంటంటే ఒక 1 minute లో అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. అంత రష్ ఉంటుంది హైదరాబాద్లో. సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. నేను తీసి 1 minute లోనే చాలా రష్. అంటే నార్మల్గా ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి అక్కడికి క్రాస్ చేయాలంటే కూడా అసలు ఆగట్లేదు వెహికల్స్. అంత హెవీ ఉంటారంటే అంతమంది అక్కడ వర్క్స్ కానీ దానికని చూడండి కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాయి. అండ్ ఇటు నాకు రైట్ సైడ్ లో ఫుడ్ కోర్ట్ ఉంది. చిన్నగా మనం రోడ్ సైడ్ ఇట్లా చేస్తారు కదా, అలాంటి ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది. అందుకే అక్కడ రష్ ఉన్నారు. ఇట్లా నార్మల్గా వెళ్తారు. దీంట్లో ఎన్ని కార్స్ ఎన్ని బైక్స్ వెళ్తున్నాయి అట్లా చూద్దామని పెట్టాను.